గ్రేటర్ వరంగల్లో గణేష్ నిమజ్జన కోలాహలం మొదలైంది. ట్రై సిటీ పరిధిలో 24 నిమజ్జన కేంద్రాలను అధికారులు ఎంపిక చేశారు. నిమజ్జనానికి 6,000కు పైగా గణేష్ విగ్రహాలు తరలిరానున్నాయి. నిమజ్జన విధుల్లో పోలీసు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ప్రతి నిమజ్జనం కేంద్రం వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. ఇక ఇందుకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి సతీష్ అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిసిన తర్వాత నిమజ్జనోత్సవాలు ప్రారంభమయ్యాయి. మనం చూస్తూ ఉన్నాం, హన్మకొండలోని బంధం చెరువు వద్ద ఉన్నాం. ఇప్పుడే వినాయకులను నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ భక్తులు కూడా అధిక సంఖ్యలో ఇప్పుడిప్పుడే వచ్చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు పూజలు అందుకున్నటువంటి గణపతులను నిమజ్జనోత్సవానికి తీసుకొచ్చారు. అంగరంగ వైభవంగా భక్తుల కోలాహలం, జై గణపతి అంటూ నినాదాల మధ్య గణపతులను ఇక్కడికి తీసుకొచ్చి బంధం చెరువు వద్ద నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. లైవ్లో చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తానికి నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించినటువంటి భక్తులు తమ ఇష్ట దైవాన్ని నిమజ్జనం చేసేందుకోసం తీసుకొచ్చారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్రేన్ ద్వారా ఇక్కడ గణపతులను నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చెరువు లోపల బంధం చెరువులో ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్ల మధ్య ఇక్కడ నిమజ్జనం చేసేందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయి లోపల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిమజ్జనంలో భక్తులకు ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉండేలా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. క్రెయిన్ల ద్వారా తీసుకొచ్చినటువంటి గణపతులను ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పడవలో దించి ఇక్కడి నుంచి వెళ్ళి నిమజ్జనం చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల లోపల ప్రత్యేకంగా నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. వరంగల్లో ఇటు బంధం చెరువు, అటు కాజుపేటలో, అటు వరంగల్లో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. పోలీసులు ఇచ్చినటువంటి నియమాలకు లోబడి నిమజ్జనాలు నిర్వహించుకోవాలి. ఇటు డీజేలకు పర్మిషన్ లేకుండా మద్యం దుకాణాలను కూడా బంద్ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నాం, బంధం చెరువులో భక్తులు 9 రోజులు పూజలు చేసిన తర్వాత నిమజ్జనానికి తీసుకొచ్చినటువంటి గణపతులను నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ జిహెచ్ఎంసీ ద్వారా ఏర్పాటు చేసినటువంటి సిబ్బంది ఇక్కడ నిమజ్జనం చేసి ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సిబ్బంది ద్వారా ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు గణపతులను నిమజ్జనం చేస్తాను. గణపతులన్నింటినీ కూడా ఈ పడవలోకి దించిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిమజ్జనం జరిగేలా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తున్నటువంటి విజువల్స్లో కనబడుతున్నటువంటి 2 ప్రత్యేకమైనటువంటి క్రెయిన్ల ద్వారా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పాటుగా అటు వడ్డపల్లి చెరువుతో పాటుగా ఇటు హన్మకొండలో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మొత్తానికి పలు చోట్ల అటు కాజుపేట, ఇటు హన్మకొండ, అటు వరంగల్ లోపల ప్రత్యేకంగా 3 ప్రదేశాల లోపల నిమజ్జనోత్సవాలను ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చిన్నారులతో పాటుగా సంతోషంగా పూజలు చేసినటువంటి గణపతులను నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి నాటు పడవలో క్రెయిన్ల ద్వారా నాటు పడవలో దించినటువంటి గణపతులను నీటి మధ్యలోకి తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. భక్తులంతా కూడా ఉత్సాహంగా ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చెప్పండి, గణపతి నవరాత్రులు పూజలు అందుకున్న తర్వాత నిమజ్జనోత్సవానికి వచ్చినటువంటి గణపతిని ఎలా తీసుకొచ్చారు, ఎలా జరుగుతుంది? మీ పూజలు వైభవంగా చేయడం జరిగింది. ఈ జీడబ్ల్యూఎంసీ వాళ్ళు కూడా చాలా మంచి ఏర్పాటు చేశారు, సంతోషిస్తున్నాము. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలు, పెద్దలు ఈ సౌకర్యాలను చూసి చాలా ఆనందం చెందుతున్నారు. పిల్లలు చూడాలన్న కోరికతో మేము తీసుకుని రావడం జరిగింది. చాలా ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా గణపతి పండుగ అంటగానే చిన్నారుల లోపల ఉత్సాహం ఉంటుంది. చెప్పండి, ఎలా జరిగినాయి పూజలు ఈ సంవత్సరం? చాలా బాగా జరిగినాయి. ఎన్ని రోజులు? మీ గణపతి ఎంత పెద్దది? గణపతి చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు నిమజ్జనం అయిపోయిందా? ఇది పరిస్థితి. చిన్నారులు కూడా ఉత్సాహంగా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ మరికొంతమంది మనతో పాటుగా ఉన్నారు. చెప్పండి, మీ గణపతులు ఎక్కడి నుంచి వెళ్ళి ఎన్ని రోజులు పూజలు చేశారు, ఎలా ఉంది అసలు ఈసారి నిమజ్జనం? 10 రోజులు వినాయకుడి నిమజ్జనం జరిగింది, మంచిగా పూజలు. ఇక 10 రోజు ఇక బాధ అనిపిస్తే అనిపోతాండే వినాయకుడు. ఎలా జరిగినాయి పూజలు ఈసారి, ఎలా అనిపించింది? చాలా ఘనంగా, చాలా బాగా జరిగినాయి. కానీ 9వ రోజు నిండిపోయి వినాయకుడు వెళ్ళిపోతుంటే బాధ అవుతుంది. కానీ వేయక తప్పదు కదా, నిమజ్జనానికి మనం ఏం చేయలేము. అది 9 రోజులు ఉత్సాహంగా పూజలు ప్రత్యేక నిష్ఠతో నిర్వహించారు. తర్వాత మళ్ళీ ఇలా ఏం కోరుకున్నారు భగవంతుడు? భగవంతుని ఏంటంటే అందరూ బాగుండాలనే కోరుకుంటాం. మేము కూడా బాగుండాలి, అన్నీ బాగుండాలని కోరుకొని అన్నీ నిశ్చయించి చేశాం మేము.
మొత్తానికి చూస్తూ ఉన్నాం బంధన్ చెరువు వద్ద నిమజ్జనోత్సవం వద్ద భక్తుల కోలాహలము, అటు ఆ నిమజ్జనోత్సవానికి జీడబ్ల్యూఎంసీ ఏర్పాటు చేసినటువంటి సిబ్బంది వీళ్ళంతా కూడా నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ రోజు నుంచి నైట్ అంతా కూడా కొనసాగుతుంది. తెల్లవారు వరకు కూడా రేపు ఉదయం 10 గంటల వరకు కూడా నిమజ్జనోత్సవం కొనసాగేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్ రాజ్, న్యూస్, వరంగల్.